అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన చేసిన పనులేమో మీరు ఇతని పార్టీలో చర్చించారు, బీజేపీలో వచ్చి చంద్రబాబు నాయుడు చేసే రంగంలోనే బహిరంగంగా లెటర్ రాశారు. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అధ్యక్షులు తెలంగాణలో చేసినటువంటి వ్యాఖ్యలకు భిన్నంగా నేనేం చేయలేదని భావిస్తున్నాను. మిత్రపక్షంగా ఉన్నారు కానీ పురంధేశ్వరి ప్రతిపక్షంగానే ఉన్నారు అని అంటారు. వెరీ డైనామిక్. ఏది ఎప్పుడు జరుగుతుందో రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ప్రత్యేక హోదా ఇస్తానని ఊరూరా తిరిగి చెప్పిన మోడీ నిలువున ముంచిన తర్వాత ఏపీలో బీజేపీకి ఆదరణ ఎలా ఉంటుంది? ప్రత్యేక హోదా అన్న పదానికి అర్థం లేదు. కాంగ్రెస్ లో చేరినప్పుడు రామారావుని మర్చిపోయారు మీరు, నేషనల్ పార్టీలో చేరాలనుకున్నప్పుడు కూడా రామారావుని మర్చిపోయారు మళ్ళీ. ఎందుకంటే ఆయన ప్రాంతీయ పార్టీలుగా ఉన్నారు. నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలతో కలిపి ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రధాని కావాలన్నారు. తొందరపాటులో నేను అడుగు ముందుకు వేసేసాను, నేను తప్పు చేశాను. ఎన్టీ రామారావు ఇంత పెద్ద సంతానం ఉంది, ఎవరు కూడా ఆయన ఆలనా పాలన చూడలేదు, ఇంటికెళ్ళి పలకరించలేదు. చివరి దశలో ఆయన కోరుకున్నది ఏది కూడా ఫ్యామిలీ నుంచి రాలేదు. పశ్చాత్తాపాన్ని మించిన ఇది సాల్వేషన్ లేదు కదండి.